ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈరోజు కార్తీక పురాణం 4వ అధ్యాయం పఠిద్దాం. మీరు కూడా నాతో పాటు కార్తీక పురాణం 4వ అధ్యాయం విని కృతార్థులు కండి. దీపారాధన మహత్యం. వశిష్ఠుడు మిథిలా నగరాధీశ, పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఆశయాలతో, ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరకు ఆమదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడికి వచ్చాడు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జప తపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును ధరించింది. 9 నెలలు నిండాక పండంటి పుత్రునికి జన్మను ఇచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలను జారీ చేశాడు మహారాజు. తన కుమారుడికి సత్రాజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు, మోహపరచుడయ్యాడు. ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపజేయమని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ కామక్రీడలతో కులుగుతుండేవారు. క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలి అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీరిద్దరినీ గమనించాడు. ఎట్లాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అది కార్తీక పూర్ణిమ సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు. పాడుబడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది. రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీరచంగు చింపి వత్తి చేసింది. రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆమదం తెచ్చాడు. ఆలయంలోని దీపపు కుందిలో ఆమదం పోసి వత్తివేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలు ఆడుతున్నారు. తగిన అదును చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరినీ నరికేశాడు. ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. శివదూతలు రాకుమారిని, బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తన వెంట కైలాసానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి తీసుకొని పోవడం ఏంటి? చెడు ప్రవర్తన గల వారిద్దరినీ కైలాసానికి తీసుకొని పోవడం ఏంటి? ఇది మీకేమైనా బాగుందా అన్నాడు. చెడ్డవాళ్ళను గౌరవించడం ఏమిటి, మంచి వాళ్లకు భరించరాని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రునితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పూర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించినాయి.
పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటగట్టుకున్నావు, అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేనివాడిని, కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలో మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెని తెచ్చి శివసన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను దారిపోస్తాను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకొని పొమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణునికి దారపోశాడు. రాకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్షసిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాట వలన క్షమాగుణంలో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. రేపు కార్తీక పురాణం 5వ అధ్యాయంతో మళ్ళీ ముందుకు వస్తాం.